పోస్ట్ మీరు చూశాను, ₹1,00,000 సేవ్ చేసుకోండి అని చెప్పి. ఇంతమంది జీవితాన్ని ప్రభావితం చేసే సోలార్ అసలు యాక్చువల్లీ ఆర్గ్యుమెంట్ ఏంటండి? వై డు వి నీడ్ సోలార్ పవర్? వన్ థింగ్ ఇస్ ఇండియా ఉన్న లొకేషన్ ఎంత అడ్వాంటేజెస్ అంటే మనకు త్రూ అవుట్ ద ఇయర్ సన్లైట్ అనేది ఉంది. బ్యూటిఫుల్. నాట్ అడ్వాంటేజ్ టు మెనీ అదర్ కంట్రీస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. సో ఇండియా ఇస్ బ్లెస్డ్ విత్ అ లాట్ ఆఫ్ సన్లైట్. 1 2 మీరు అన్నట్టు పాపులేషన్ పెరుగుతూ ఉంది, రిక్వైర్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు రోటీ కపడా మకాన్ అనుకునే వాళ్ళం, ఇప్పుడు ఎనర్జీ ఈజ్ ఆల్సో అన్ ఎసెన్షియల్ విత్ ఇంటర్నెట్. సో ఎక్కడికి వెళ్ళినా అది నెసెసిటీ అయిపోయింది. సో కన్జంప్షన్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు ఉన్న కనెక్టివిటీ చూస్తే ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టాలి అంటే అదొక ప్రాజెక్ట్ స్థాపించడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది చేయడానికి. సోలార్ ఇస్ గాట్ దోస్ బెనిఫిట్స్. ఫర్గెట్ అబౌట్ ఇట్ బీయింగ్ రెన్యూబుల్, అదైతే చాలా పెద్ద అడ్వాంటేజ్. అది కాకుండా దానికి ఉన్న అడ్వాంటేజ్ ఈ రోజు ఏంటంటే, ఈ రోజు అనుకుంటే ఒక ఇంటికి విత్ ఇన్ 4 to 6 weeks సోలార్ సిస్టమ్ పెట్టేయచ్చు, వాళ్ళ కరెంట్ బిల్ 0 తీసుకురావచ్చు. సిమిలర్లీ ఫ్యాక్టరీస్ అప్ టు 50, 60, 70% బిల్ తగ్గించుకోవచ్చు. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ చూసుకుంటే కూడా ఈ రోజు వాళ్ళు ఆలోచించుకుంటే విత్ ఇన్ 8 weeks దే కెన్ స్టార్ట్ సేవింగ్ ఆన్ దర్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇన్స్టెంట్లీ. ఇదేంటి అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు మీ ఓన్ పవర్ మీరు జనరేట్ చేసుకున్నారంటే మీరు గ్రిడ్ నుంచి తక్కువ తీసుకుంటున్నారు కదా. గ్రిడ్ నుంచి తక్కువ తీసుకున్నప్పుడు ప్రభుత్వం అనేది దే కెన్ స్టార్ట్ లుకింగ్ at supplying this to where it is required, where there is shortage, shortfall, peak power and all. That is one.